హాయ్ అండి, వెల్కమ్ టు మై వీడియో. ఈరోజు డే 3 మేము ట్రిప్కి వెళ్ళాం కదా. అందులో డే 3 వచ్చేసి మేము కోయంబత్తూర్కి వెళ్ళాము. కోయంబత్తూర్లో మేము ఒక రూమ్ తీసుకొని అక్కడ ఉన్నాము. అక్కడ నుంచి ఈషాకి వెళ్దాం అనుకుంటున్నాము. సో అక్కడ మేము టిఫిన్ చేస్తున్నామండి. ఫస్ట్ ఇడ్లీ తీసుకున్నాము. ఇడ్లీ టేస్ట్ వరస్ట్గా ఉంది, దాంట్లోకి సాంబార్ కూడా బాగాలేదు. సో నెక్స్ట్ దానికోసం అని పూరి ఆర్డర్ చేసాము. పూరి అయితే ఓకేగా ఉంది. ఇంకా అక్కడ తినేసి మేము అక్కడ నుంచి గాంధీపురం ఉంది కదా బస్ స్టాండ్. సో గాంధీపురం బస్ స్టాండ్లో బస్ ఎక్కేసి మేము ఈషాకి వెళ్తున్నాము. అక్కడ నుంచి మనకు డైరెక్ట్గా బస్సెస్ అనేవి అవైలబుల్గా ఉన్నాయండి. ఒక హాఫ్ అన్ అవర్కి ఒకటి కంటిన్యూగా బస్సెస్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి. ఫైనల్గా అయితే మేము కోయంబత్తూర్లో ఉన్న ఈషా టెంపుల్కి అయితే వచ్చేసాము. సో వచ్చిన తర్వాత స్టార్టింగ్లో మాకు ఇలా బస్ దిగిన తర్వాత ఇక్కడ శివాలయం లాగా కనిపించింది శివుడు. సో దాన్ని కొన్ని పిక్స్ తీసుకొని వీడియోస్ తీసుకొని వెళ్తూ ఉంటే ధ్యానలింగం అని ఒక టెంపుల్ ఉంది లోపలే. అది ఇంకా చాలా ఫేమస్. సో లోపలికైతే మొబైల్స్ అంతా ఏమీ అలో లేదు. సో మొబైల్స్ అని మేము అక్కడే బ్యాగ్లో పెట్టేసి వెళ్ళాము. సో ఇదే అండి ధ్యానలింగం, మీకు కనిపిస్తుంది కదా పెద్దగా స్నేక్. సో దాని లోపల పెద్దగా చాలా ప్లేస్ సూపర్గా ఉంటుంది. లోపలైతే దాంట్లోకి మొబైల్స్ అలో లేదు కాబట్టి నేనేమనేది వీడియోస్ చేయలేదు. సో అక్కడి నుంచి మేము వచ్చేసిన తర్వాత లోపలికి వెళ్ళి ఇంకా మొబైల్స్ అనేది తీసుకొని వస్తున్నాము. ఇక్కడ మా హస్బెండ్ గుర్రం ఉంటుంది కదా, సో గుర్రంకి ఇలాగే ఒకటి కట్టేసి పెట్టుంటారు. సో దాన్ని అక్కడ కూర్చొని నేను ఫొటోస్ తీస్తానంటే ఫొటోస్ తీస్తూ ఉన్నాను, కూర్చున్నారు. సో ఇంకా అక్కడి నుంచి మేము టికెట్స్ తీసుకొని ఇంకా మెయిన్ ఈషా టెంపుల్ ఉంటుంది కదా, అక్కడికి వెళ్తూ ఉన్నాము. సో లోపల నేను చెప్పాను కదా, లోపలైతే ధ్యానలింగం ఇలా మెయిన్ టెంపుల్ అలా ఉంటుంది, లెఫ్ట్ సైడ్లో రైట్ సైడ్లో ఉండేది. సో అక్కడి నుంచి ఇట్లా వెళ్తూ ఉంటే మనకు పోలీస్ స్టేషన్ వస్తుంది. అలాగే అక్కడ షాప్స్ ఉన్నాయి మనం తినడానికి. సో ఫుడ్ ఐటమ్స్ అయితే బాగా అవైలబుల్లో ఉన్నాయి. ఇంకేం షాపింగ్ లేదు అక్కడ, జస్ట్ ఫుడ్ ఐటమ్స్ మాత్రమే అన్నీ అవైలబుల్లో ఉన్నాయి. పిజ్జా, బర్గరు, అలాగే వాటరు, అలాగే కోకోనట్, ఇంకా చాలా ఉన్నాయి. ఇంకా అక్కడ మేము తినేసి ఇలాంటి ఎద్దల బండిలో మేము అక్కడికి వెళ్దామని డిసైడ్ అయ్యాము. సో ఇంకా అక్కడి నుంచి టికెట్స్ తీసుకోవాలి దాంట్లో వెళ్ళాలంటే. టికెట్ కోసం మా హస్బెండ్ లైన్లో పడుకో ఉన్నారు. ఇక్కడ టికెట్స్ ఎలా అంటే డైరెక్ట్గా టికెట్స్ అంతా ఇవ్వరు. ఒక రథం వచ్చిందంటే దాంట్లో ఫుల్ అయితే మాత్రమే నెక్స్ట్ ఇంకొక రథం వచ్చినప్పుడు టికెట్స్ ఇస్తారు. సో మేము అలా ఒక 10 మినిట్స్ వరకు అక్కడ వెయిట్ చేస్తూ ఉన్నాము. ఫైనల్గా అయితే మాకు టికెట్స్ వచ్చేసాయి. మేము ఇంకా దాంట్లో కూర్చొని మా హస్బెండ్ నేను వెళ్తూ ఉన్నాము. లొకేషన్ అయితే చాలా నియర్గానే ఉంది, 1.5 కిలోమీటర్ అలా ఉంటుంది ధ్యానలింగం నుంచి ఈషా టెంపుల్కి. సో ఇంకా వెళ్ళేటప్పుడు మేము దీంట్లో వెళ్ళాము, రిటర్న్ వచ్చేటప్పుడు మాత్రం వాకింగ్ చేసుకుంటూ వచ్చేసాము. నేచర్ అయితే చాలా బాగుంది. ఇది ఇక్కడ చాలామంది నడుచుకుంటూనే వెళ్తూ ఉన్నారు. మేమైతే దీంట్లో వెళ్ళాము, రిటర్న్ నడుచుకుంటూ వద్దాంలే అని చెప్పేసి. అంటే మాకు తెలియదు కదా ఎలా ఉంటుంది అని చెప్పి. ఇంకా నేను మా హస్బెండ్ ఇక్కడ కూర్చొని బ్యాక్ సైడ్ కూర్చున్నాం. మేము వీడియోస్ తీసుకుంటూ వెళ్తూ ఉన్నాము. చాలా బాగా ఉంది చూసారా. నెక్స్ట్ ఇంకొకటి వెళ్తూ ఉన్నాయి. అక్కడ ఎలక్ట్రిక్ బైక్స్ ఎక్కువ యూజ్ చేస్తారు. ఇప్పుడు మేము వెళ్ళేది ఎలక్ట్రిక్ బైక్ లాగా. ఇందాకెళ్ళింది వచ్చేసి ఎద్దల బండి. సో ఫైనల్గా అయితే ఇక్కడ ఈషా టెంపుల్కి వచ్చేసాము, ఈ శివుడి దగ్గరికి. ఇక్కడ బ్యాక్ సైడ్ నేను చూస్తే మీకు ఇలా కనిపిస్తుంది. సో బ్యాక్ సైడ్ వ్యూ వచ్చేసి ఇది. సో సైడ్ వ్యూ కూడా మీకు నేను చూపిస్తాను ఎలా ఉంటుందో. సైడ్ వ్యూ కూడా చాలా బాగా ఉంది. చాలా మంది వచ్చారు. ఆ రోజు సండే అనుకుంటాం మేము వెళ్ళింది. సండే కాబట్టి ఎక్కువ రష్ వస్తున్నారు. అలాగే ఎక్కువ ఎండగా ఉందండి అక్కడ. అసలు చెప్పులు లేకున్నా నడవలేకున్నాము, కాలిపోతూ ఉన్నాయి. ఇంకా ఆఫ్టర్నూన్ కాబట్టి ఆ లైటింగ్స్కి కూడా మాకు ఫొటోస్ వీడియోస్ అంతేం రాలేదు. మా హస్బెండ్ చూసారా ఎంతగా చేస్తున్నారో, చాలా నవ్వు వచ్చింది. వీడియోస్ తీసుకుందామంటే ప్రతి ఒక్కరు అడ్డం వస్తూనే ఉన్నారు. సో ఫొటోస్ తీసుకోవడానికి కూడా కుదరలేదు అక్కడ మాకు. సో ఎవరు లేని టైంలో వీక్ డేస్లో వెళ్ళామంటే చాలా బాగా వీడియోస్ తీసుకోవచ్చు, ఫొటోస్ తీసుకోవచ్చు. ఇంకా నేను అట్లా కష్టపడి కొన్ని వీడియోస్ అలాంటివన్నీ తీసుకొని ఇక్కడ నుంచి మేము బయలుదేరుతూ ఉన్నాము. ఇక్కడ కూడా ఒక శివాలయం ఉంది. ఇక్కడ ముందు మీకు కనిపిస్తుంది కదా, దాని ముందు ఒక శివాలయం ఉంది. అక్కడ కూడా శివుడు ఉంటాడు, అక్కడికి వెళ్ళి దర్శనం చేసుకోవచ్చు. ఇంకా మా హస్బెండ్ మొబైల్ ఇచ్చేసి నేను వెళ్తూ ఉంటాను, కొన్ని వీడియోస్ అని చెప్తే మా హస్బెండ్ వీడియోస్ తీస్తూ ఉన్నారు. వీడియో తీయడం ఒకటి, మధ్యలో అడ్డం వచ్చేస్తూ ఉంటారు. చూసారు ఇక్కడ ఒక ఆయన అడ్డం వస్తున్నారు. ఇంకా అలా చాలా వీడియోస్ తీసుకున్నాము. అసలు ఒక్క వీడియో కూడా సరిగ్గా రాలేదు మాకు. ఇక్కడ చూడండి అక్కడ పిల్లవాళ్ళు వస్తూ ఉన్నారని చెప్పేసి.
ఇంకా పోనీలే వద్దులే నార్మల్ వీడియోస్ అయినా ఉన్నాయి కదా అక్కడికి వెళ్ళినందుకు గుర్తుగా అని చెప్పేసి మేము ఇంకా రిటర్న్ బయలుదేరాము. రిటర్న్ వచ్చేసి మేము మళ్ళీ అక్కడి నుంచి బస్సులో అనేది వెళ్తున్నాము. బస్సులో వెళ్ళేటప్పుడు కూడా మనకి ఇలా బస్సు ఇలా వెళ్తుంది. ఇప్పుడు వచ్చేసి మనకు శివరాత్రి వస్తుంది కదా, సో శివరాత్రి కోసం మొత్తం రెడీ చేస్తూ ఉన్నారు అక్కడ. శివరాత్రి టైంలో చాలా బాగా చేస్తారు. బస్సులో వెళ్తున్నప్పుడు కూడా మాకు ఇక్కడ ఇలా కనిపిస్తుంది. సో అదే నేను చూపిస్తున్నాను చూడండి అక్కడ కనిపిస్తుంది అని చెప్పేసి. ఇంకా ఫైనల్గా వచ్చేసి మేము కోయంబత్తూర్కి అనేది రీచ్ అయిపోయాము. కోయంబత్తూర్ టు మేము ఈషా టెంపుల్కి వచ్చేసి ఒక 25 కిలోమీటర్స్ అలా వస్తుంది. అక్కడి నుంచి వచ్చిన తర్వాత మేము ఫుడ్ అనేది తినేసాము ఆఫ్టర్నూన్ లంచ్. సో కోయంబత్తూర్లో ఎక్కువ మొబైల్ షాప్స్ అనేవి హోల్సేల్గా ఉన్నాయి. సో మాకు కావాల్సిన ఐటమ్స్ అన్నీ తీసుకున్నాము. మళ్ళీ అక్కడే మాకు మెహందీ పెట్టుకోవాలనిపిస్తుంది చాలా డేస్ నుంచి. ఇంకా అక్కడ పెడుతున్నారని చెప్పి మేము పెట్టించుకున్నాము. ఇది వచ్చేసి ఓవరాల్ 400 తీసుకున్నారు ఫ్రంట్ బ్యాక్ ఫుల్ హ్యాండ్గా. ఓకే రీజనబుల్గానే ఉంది, కానీ డిజైన్ అంతేం బాగాలేదు, పెద్ద పెద్దగా పెట్టేశారు. ఎందుకంటే తక్కువ ప్రైస్కి ఇంతగా పెడతారంటే ఎవరు నమ్మరు కాబట్టి పెద్ద పెద్దగా పెడుతూ ఉన్నారు. సో ఇంకా అక్కడి నుంచి మేము రూమ్కి వెళ్ళేసి నెక్స్ట్ డే ఆ రోజు నైట్ టికెట్ బుక్ చేసుకొని రిటర్న్ ఇంటికి వచ్చేసాము. మీకు కూడా ఇలాంటి వీడియోస్ కావాలంటే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.